వచ్చినట్లుగా మాట్లాడితే అదే హీరోయిజం అని అనుకుంటే ఒక్కొక్కడిని వాళ్ళు వాడిన భాష కంటే 100 ఇంతలు ఎక్కువ తిట్టే కెపాసిటీ మాట్లాడే మాటలు మా దగ్గర ఉన్నాయి. ఇంకా వాళ్ళకి తెలియకపోవచ్చేమో ప్రతి ఒక్కరి చరిత్ర మైన్స్ గురించి కావచ్చు, ఈ ఆర్డీఓతో డబుల్ ట్రాక్ చేస్తున్నప్పుడు డబ్బులు వసూలు చేసిన విషయం కావచ్చు, ఈ క్లబ్బులలో చీకటి భాగవతాలు కావచ్చు, తెలియకుండా బేదంచర్లకు పోయి కాళ్ళు మొక్కిన విషయాలు కావచ్చు, 2021 జెడ్పీటీసీ ఎన్నికలలో రాత్రి 12 గంటలప్పుడు అన్నా నీ కాళ్ళు మొక్కుతానన్నా క్షమించన్నా అని మాట్లాడిన కాటి ప్రతి ఒక్కరి లెక్క మా దగ్గర ఉంది. ఆ ప్రతి లెక్కకు సమాధానం చెప్పడం మాకు పెద్ద కష్టం కాదు. బట్ ఇప్పటికైనా మేము తెలుసుకుంటున్నాం ఏ విధంగా మీకు సమాధానం చెప్పాలని. అతి త్వరలో 2029లో మీకందరికీ తగిన రీతిలో సమాధానం చెప్తాము. దాని గురించి మీరేం భయపడద్దండి. ఇంకా ఎటువంటి మా నాయకుడిని మీరు ఎంత దుర్భాషలాడతారో అది ప్రజలు మిమ్మల్ని ఇంకా అంత అసహించుకుంటారన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. తస్మాత్ జాగ్రత్త, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మీరు సామెతలు మీకే వచ్చినట్టుగా ఒకడు గుమ్మడికాయలు అంటాడు, ఒకటి తేలు కొట్టిందంటాడు. మీ అందరికీ కూడా నేను ఒకటే మాట చెప్తున్నా, కుక్క కాటుకి చెప్పు దెబ్బ అన్నట్లుగా ఆర్డీఓ గారు, అది మేము ఇవ్వాల్సిన సమాధానం కూడా అవసరం లేదు. ఆర్డీఓ గారు ఇచ్చిన సమాధానమే మీలాంటి కుక్కల్లాగిన మీలాంటికి చెప్పు దెబ్బతో సమాధానం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తస్మాత్ జాగ్రత్త అని మరోసారి హెచ్చరిస్తున్నాం. ఇంకొకటి, ఏ రోజైతే మీరు పట్టణంలో అభివృద్ధి కాలేదంటారు, కూరగాయల మార్కెట్లో షాపులు కడితే బాడిగలు వస్తున్నాయి అంటారు. ఇప్పుడు కట్టింది షాపులే కదా, ఇప్పుడు వస్తుంది మున్సిపాలిటీకి ఆదాయమే కదా, లోపల మార్కెట్ వెండర్స్ బాధపడుతున్నారు అంటారు. ఒకసారి వాళ్ళని పోయి అడగండి. గతంలో మార్కెట్లో కాలు పెట్టాలంటే ఎటువంటి పరిస్థితి ఉండేది? వర్షం పడితే మోకాల్లోతు బురద, ఎండ వస్తే కూర్చోవడానికి ఇబ్బంది. అటువంటి కష్టమైన పరిస్థితుల్లో ఈ రోజు ఫ్యాన్ల కింద కూర్చొని ఒక కార్పొరేట్ దాంట్లోకి పోయినంత హ్యాపీగా వ్యాపారాలు చేసుకుంటున్నారు, ప్రజలంతా చేసుకుంటున్నారు. ఒకసారి మహిళలను అడగండి. మీ పాటికి మీరు సొంత నిర్ణయాలు తీసుకోవద్దండి. ఏదో సర్వే నెంబర్ అంటారు, 4.9 అంటారు, మీరే రోడ్డు వేసుకున్నారంటారు. అవన్నీ నిర్ణయించాల్సింది మీది కాదు, ప్రభుత్వం మీది. అధికారులు మీకు మాట అయిన వాళ్ళు ఉన్నారు, ఎంఆర్ఓ ఉన్నారు, ఆర్డీఓ ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు. వాళ్ళు వివరణ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత కూడా మీరు మాట్లాడడం అనవసరం అని చెప్పి మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పటి నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు విమర్శించండి, మాట్లాడండి సబ్జెక్ట్ మీద. వ్యక్తిగత విమర్శలు చేస్తే ఇంకొకసారి ఊరుకునే ప్రశ్నే లేదు. ప్రతి ఒక్కరిని కూడా రికార్డు మెయింటైన్ చేస్తాం. 29లో ఏమో కూడా నిరూపిస్తాం. ఏ ఒక్క వైసీపీ నాయకుడు ఇటువంటి ఎన్ని ఇబ్బందులు గురి చేసినా భయపడేదానికి ఎవరు సిద్ధంగా లేరు. జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొకసారి మా నాయకుడిని, మీ చంద్రబాబు నాయుడిని మా రాజేంద్రనాథ్ రెడ్డి గారు విమర్శించలేదు. ఆయన మీద ఆరోపణ వచ్చిన దానికి ఒక విలేకరి వచ్చి అడిగినప్పుడు, ఈ కాలం ఎట్లుందంటే సైలెంట్ గా ఉంటే కూడా ఆ తప్పుని సృష్టించడానికి మీ దగ్గర ఎల్లో మీడియా ఉంది, మా దగ్గర ఎల్లో మీడియా లేదు. కాబట్టి అది తప్పుడు ఆరోపణ చెప్పాల్సిన బాధ్యత మా దగ్గర ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది తప్ప మీ చంద్రబాబు నేను విమర్శించలేదు. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడు, దానికి వివరణ ఇచ్చినాడు. ఆయన మా చంద్రబాబు అన్నాడని మీకే అంత కోపం అంత బాధ అనిపించిందని మీకు అనిపిస్తే, మీరు చంద్రబాబు నాయుడిని అభిమానించేదానికంటే 100 ఇంతలు ఎక్కువ మా నాయకుడిని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఇక్కడ అందరం అభిమానిస్తున్నాం. మాలో ఎటువంటి ఆవేశం వస్తుందో ఒక్కసారి తెలుసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకు, వైసీపీ నాయకులకు